చెప్పండి. ఒకప్పుడు పీజేఆర్ దాదాపు 8 సార్లు గెలిచిన పరిస్థితి. తర్వాత మాగంటి గోపీనాథ్ కూడా గెలిచి మొన్న చనిపోయిన పరిస్థితి. నిజంగా ఇప్పుడు ఉప ఎన్నికలు రాబోతున్నాయని చెప్తున్నారు. ఉప ఎన్నికలు వస్తే నిజంగా ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు ఇక్కడ? అంటే మాగంటి చనిపోయింది కాబట్టి ఆయన ఫ్యామిలీకి ఇస్తే గెలిచే ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడు అన్న చెప్పినట్టు బీజేపీకి వేస్తే ఇప్పుడు ఒక్క సీట్తో ఏం కాదు. ఎందుకంటే ఒక్క సీట్తో ఏం కాదు. కాకపోతే గోపీనాథ్ అనే క్యాండిడేట్ ఎట్లా ఉండంటే జనార్దన్ రెడ్డి తర్వాత సూపర్ క్యాండిడేట్. నేనైతే పక్క బీజేపీ క్యాండిడేట్, ఈయనైతే సూపర్ క్యాండిడేట్ ఆయన పోయిన తర్వాత. అందుకని ఆయన ఫ్యామిలీకి ఇస్తే బెటర్గా ఉంటుందని నా ఒపీనియన్. అంతే. ఎట్లా మరి ఇప్పుడు మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేయబోతున్నారు? ఇప్పుడు నేనైతే ఏ పార్టీ అని కాదు కానీ మాగంటి ఫ్యామిలీకి అయితే సపోర్ట్ చేస్తాను. సపోర్ట్ చేస్తారు. ఓటు ఎవరికి ఇస్తారు మళ్ళీ మరి? అయ్యో మాగంటి ఫ్యామిలీకి. నెక్స్ట్ టైం అయితే బీజేపీ కంపల్సరీ. ఇప్పుడైతే మాగంటి ఫ్యామిలీ. ఎందుకు మాగంటి ఫ్యామిలీకి? ఎందుకంటే ఇప్పటికే 3 సార్లు గెలిచిండు. పబ్లిక్ కూడా బాగానే చేసిండు. లేడీస్ బళ్ళు ఇవ్వడం కానీ ఈ అన్ని సంక్షేమ పథకాలు బాగానే చేసిండు. ₹1,00,000 ఇవ్వడం కానీ అవన్నీ బాగానే చేసిండు. కాబట్టి అంటే మాగంటి ఉన్నంత ఇదైతే రాదు వాళ్ళ ఫ్యామిలీకి ఇచ్చినా కూడా. కాకపోతే సానుభూతితో వాళ్ళకి ఇస్తే గెలిచే ఛాన్సెస్ ఉంది. అంటే ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది, మరి ఏది ఉన్నా కూడా కాంగ్రెస్ వచ్చినా బీజేపీ వచ్చినా ఏదొచ్చినా సంక్షేమ పథకాలు అయితే ఎక్కడికి అక్కడ ఆగిపోతాయి. ఇప్పుడు బీజేపీ గెలిచినా ఏం లేదు, ఇక్కడ టీఆర్ఎస్ గెలిచినా ఏం రాదు, ఇప్పుడు కాంగ్రెస్ గెలిచినా ఏం రాదు. ఎక్కడిది అక్కడ ఇప్పుడు ఎట్లా ఉంది సేమ్ అట్లనే ఉంటుంది. వచ్చేది ఏం లేదు, పోయేది ఏం లేదు. కాకపోతే ఏంటంటే సానుభూతోట్లు మాగంటి ఫ్యామిలీకి పడతాయి కాబట్టి ఆయనకి ఇస్తే బెటర్ ఇస్తారు. నీకు నెక్స్ట్ టైం ఇచ్చేది వాళ్ళ ఇష్టం ఎవరికి ఉంటుంది అది. అట్లా ఇచ్చినంటే మాత్రం ఉన్న ఓట్లు కూడా పోతాయి. ఒకవేళ ఆయన ఫ్యామిలీకి వెళ్ళదంటే ఎవరు కేసీఆర్ కాదు కేటీఆర్ కాదు ఎవరిని ఇలా కూడా ఓట్లు డైవర్ట్ అయిపోతాయి. అది ఇంకా హజారుద్దీన్ అంటున్నారు, పీజేఆర్ కూతురు అంటున్నారు, మళ్ళీ ఎవరు నవీన్ యాదవ్ అంటున్నారు. మొత్తం సీట్ కన్ఫర్మ్ అయ్యాక గ్యారంటీ అయితే లేదా ఒకటి. ఇప్పుడు ఫ్యామిలీకి ఇస్తే ఏంటంటే ఆయన బాగా చేసిండు కదా, 3 సార్లు గెలిచి 3 సార్లు బాగానే చేసిండు. దానివల్ల ఏంటంటే సానుభూతోడు పడి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఫ్యామిలీకి లేకపోతే మాత్రం క్యాడర్ ఎక్కడక్కడ డైవర్ట్ అయిపోతుంది, కంపల్సరీ డైవర్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇచ్చిన మాగంటి గోపీనాథ్ అంతా మాత్రం చేయలేరు ఎవరు ఫ్యామిలీకి ఇచ్చినా కూడా. కాకపోతే ఏంటంటే సానుభూతి ఓట్లతో గెలిచే ఛాన్సెస్ ఉంటుంది. అతని ఫ్యామిలీకి ఇస్తే బెటర్ అనుకుంటా.